హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నారు కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మోటోల కంపెనీ వచ్చేసి మోటో g71 5G మొబైల్ ఫోన్ని త్వరలోనే మన ఇండియాకి అయితే తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. అయితే వీళ్ళు అఫీషియల్గా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మనకు కొన్ని వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ మోటో g71 5G యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది, వీటన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మనమైతే పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవరీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. దీని యొక్క ఫిజికల్ ఓవరీ కనుక చూసుకుంటే ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్డ్ అయితే యూజ్ చేశారు. ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి ఇది మనకు అల్యూమినియం బాడీతో ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క వెయిట్ కనుక చూసుకుంటే 179 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనం పోర్ట్స్ కనుక చూసుకుంటే టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5mm జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే సింగిల్ లౌడ్ స్పీకర్ కూడా దీంట్లో మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక అలాగే దీంట్లో మనకు 2 నాయిస్ క్యాన్సిలేషన్స్ మైక్రోఫోన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇది డ్యూయల్ సిమ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ దీనిలో వచ్చేసి మనకు మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు ఫ్రెండ్స్. అయితే స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో వచ్చేసరికి. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్లో వచ్చేసి 6.4 ఇంచెస్ AMOLED ఫుల్ HD ప్యానల్ అయితే యూజ్ చేశారు. దీంట్లో పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక అలాగే దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క PPI డెన్సిటీ కనుక చూసుకుంటే 411 PPI డెన్సిటీ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. అలాగే దీని యొక్క అపాచర్ గురించి చూసుకుంటే f1.8 అయితే ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపాచర్ వచ్చి f2.2 ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ యూజ్ చేశారు. దీని యొక్క అపాచర్ వచ్చి f2.4 అయితే ఉంటుంది అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి సింగిల్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి అపాచర్ కనుక చూసుకుంటే f2.2 అయితే ఉంటుంది. అయితే ఇది వచ్చేసి మనకు సెంటర్ డాట్ కెమెరా అనమాట, అంటే మనకు సెంటర్ పంచ్ హోల్తో ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకు ఫ్రంట్ బ్యాక్ వీడియో క్వాలిటీ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మనకు 1080p 3060 fps మీరు ఫ్రంట్ బ్యాక్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక మీకు కెమెరా ఫీచర్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు, ఇక అది మామూలే అనమాట. ఇక ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ వాళ్ళది 695 5G ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఒక బడ్జెట్ 5G ప్రొసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రొసెసర్ ఫస్ట్ టైం ఈ మొబైల్ ఫోన్లోనే యూజ్ చేస్తున్నారు మన ఇండియాలో వచ్చేసరికి. అయితే ఇంకా ఏ మొబైల్ ఫోన్లో కూడా ఈ ప్రొసెసర్ని అయితే తీసుకురాలేదు ఫ్రెండ్స్. ఇక మనం స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే ఇది మనకు 6 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 619 జీపీ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 6GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 128GB మోడల్ అయితే యూజ్ చేశారు. కాకపోతే ఇక్కడ ర్యామ్ ఏది యూజ్ చేశారు, స్టోరేజ్ ఏది యూజ్ చేశారు అనేది మనకు పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనం 5000 mAh బ్యాటరీ, అలాగే 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. కానీ వీళ్ళు బాక్స్లో వచ్చేసి మనకు 33 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఇక దీంట్లో మనం సెన్సార్స్ కనుక చూసుకుంటే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. జిరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకు సెక్యూరిటీ విషయానికి వస్తే దీంట్లో ఫేస్ లాక్ ఉంటుంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి ఇది రేర్ మౌంటెడ్ అనమాట. నార్మల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చూసుకుంటే ఇది మనకు Android 11తో అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అది కూడా మనకు స్టాక్ Android అయితే దీంట్లో యూజ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం కనెక్టివిటీ గురించి అయితే మాట్లాడుకుంటే దీంట్లో వచ్చేసి మనకు వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వైఫై కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. ఇక దీంట్లో NFC ఉంది, అలాగే FM రేడియో ఉంది, అలాగే ఇది మనకు 5G కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం కొన్ని హైలైటెడ్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ట్రూ 5Gతో వస్తుంది అనమాట. అంటే దీంట్లో వచ్చేసి మనకు 13 గ్లోబల్ బ్యాండ్స్కి అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు IP52 వాటర్ అండ్ టెస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. అంటే ఇది మనకు వాటర్ ప్రూఫే అంటున్నారు, కానీ ఇది మనకు ఓన్లీ రెయిన్కు మాత్రమే సర్వైవ్ కాగలదు అంటున్నారు. అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి వాటర్లో వేస్తే ఓన్లీ రెయిన్కు మాత్రమే సర్వైవ్ కాగలదు అని అంటున్నారు ఫ్రెండ్స్. ఇక అలాగే ఇది వచ్చేసి థింక్ షీల్డ్ సెక్యూరిటీ సిస్టమ్తో వస్తుంది. అంటే మనకి ఇది మాల్వేర్ కానీ స్పైవేర్ కానీ అటాక్ కాకుండా కొద్దిగా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ యొక్క మొబైల్ ఫోన్కు మనకు స్టాక్ ఆండ్రాయిడ్ అంటే మరీ స్టాక్ కాదనుకోండి, కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తారు, గెక్షర్స్ కానీ అలాగే కొన్ని మనకు మెయిన్ ఫీచర్స్ అనేవి యాడ్ చేసి
చేస్తే ఈ మొబైల్కి తగ్గట్టు వీళ్ళు ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్లో వచ్చేసి టోటల్గా 2 కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి నెప్ట్యూన్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి ఆర్కిటిక్ బ్లూ అనమాట. టోటల్గా 2 కలర్ వేరియంట్స్ తీసుకొచ్చారు. కాకపోతే ఫ్యూచర్లో మేము బ్లాక్ కలర్లో కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ తీసుకొస్తామని అంటున్నారు. ఇక మనం ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇంకా ఆఫీషియల్గా మనకు ఎక్కడ కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. మనకి ఇంకా ప్రైస్ గురించి ఎటువంటి లీక్స్ కూడా లేవు. ట్విట్టర్లో రీసెంట్గానే ఒక ఫేమస్ లీక్ స్టార్ అనేది ఒక ప్రైస్ గురించి లీక్ చేశాడనమాట. ఇది వచ్చేసి మనకు 18,999. ఈ బడ్జెట్లో మనకి ఈ మొబైల్ ఫోన్ రావచ్చు అని అంటున్నారు. మరి ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది అనేది. కాకపోతే లీక్స్ ప్రకారం చూసుకుంటే 18,999 అంటే మనకి 20,000 లోపే ఈ యొక్క మొబైల్ ఫోన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు January 10th ఈ యొక్క మొబైల్ ఫోన్ మన ఇండియాలో అఫీషియల్గా వీళ్ళు మోటోరోలా వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అది కూడా ఈ మొబైల్ ఫోన్ మనకు ఫ్లిప్కార్ట్లో లాంచ్ కాబోతుంది. మేబీ ఫస్ట్ సేల్ కూడా అదే రోజు ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. లేదంటే మరొక రోజు అయినా కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ నేను మీకు వచ్చేసి మోటో g71 5G యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి. అది మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.